వేసినవా లేనా కాదు వేసినవా లేనా అప్పుడు అంటే ఎవరు వదిలిపెట్టలే అప్పుడు మేము కంటిపడ్డా వదిలిపెట్టా నానమ్మ అటు బయట పోయినప్పుడు ఇంటికి తెచ్చుకున్నావు లేనా నువ్వు తెచ్చుకోలే ఇప్పుడు నీకు వాళ్ళు గుర్తుకొత్తా మరి వస్తారు అప్పుడప్పుడు నీకు ఇంకా గుర్తుకొత్తా తాగొచ్చి ఇన్ని రోజులు ఇష్టపడ్డట్టు నటించింది ఇప్పుడు వేరే ఇష్టపడుతుంది వేరే ఇష్టపడితే దాన్ని వదిలిపెట్టి ఇంకోదాన్ని ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం సో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా తాత మీద ఒక ప్రాంక్ లెక్క చేద్దాం అనుకుంటున్నాం. మా తాత లేకుండా ఒక వీడియో తీస్తున్నాం. సో మా తాత అయితే కొంచెం బ్లైండ్, కనిపించే చక్కగా. సో కొన్ని సీక్రెట్స్ అయితే అడిగినాం. మేము అనుకున్న దానికన్నా ఎక్కువనే వచ్చిన సీక్రెట్స్. మేము అసలు ఊహించలేదు అన్ని చేసిండని. చూడండి, కొంత వింతగా ఉంటుందని ట్రై చేసినాం. వీడియో మాత్రం ఫుల్ వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. బాగా అనిపిస్తుంది. ఏం చేయాలి చెప్పు? ఏదంటే మరి ఇంకోదాన్ని నడిపించుకుంటావు ఇంకో లేదు కదా. చూసుకో మరి చూసుకున్నా పర్లేదు కానీ అన్న పెళ్ళేదాకా ముట్టుకోదు. అంతేనా? అన్న పెద్దోడు అన్న పెళ్ళేదాకా అది పద్ధతి. నువ్వేమన్నా ఆటాడుకో. ఏమన్నా అరే కాదే, నాకు డౌట్. నువ్వు చిన్నప్పటి నుంచి మస్తు గాటలు వేసినావు. మొత్తం కాట్లు వేసుకుంటూ ప్రతి అమ్మాయికి అప్పుడు వేరు, ఇప్పుడు దొరకవద్దా. అప్పుడు సరే కానీ ఊర్లో ఎంతమంది లైన్లో పెట్టినావు? ఏమున్నా నిజాలు చెప్పాలి మనకాడ. చెరకగాడి దమ్మంటే ఇచ్చేది. మనండి వెళ్ళిపోయి వాళ్ళు ఒక్క కరగొని ఏంటో వెళ్ళిపోయింది. వాళ్ళని ఆమెను కూడా పటాయించినాం. వెళ్ళిపోయింది కాదు వేసినవా లేనా అప్పుడు అంటే ఎవరు వదిలిపెట్టలే అప్పుడు మేము కంటిపడ్డా వదిలిపెట్టా కంట్లో పడ్డదా వదిలిపెట్టాను. కంట్లో పడ్డా కూడా వదిలిపెట్టలే. అది నాకు మనసు పడదంటే దాన్ని ఎప్పుడు గోల్మాల్ చేసేది. చిలకల చిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు చిలకల చిన్నారి నవ్వు నవ్వి కాళ్ళ పోసి ఈ పని చేసేది మా కళ్ళు కడిపోయింది. అంటే ఇటు పోయి మనం ఆడికేమంది. అంటే ఊళ్ళో ఎంతమంది నలుగురేనా? పోయినాక బాధపడ్డా మనం తర్వాత. వాళ్ళు బూది పెళ్లి చేసుకుంటున్నారు. అంటే పెళ్లిగా ముందుకు దుకాణంలో పోయి ఒకటి చూసేది. నువ్వు లైన్లో పెట్టినాక కానీ అప్పుడు పెళ్లి ఇంకొక నెల అయితే పెళ్లి ఆమెదే. అంటే ముట్టుకునే మాట్లాడేది. అబ్బా తెల్లగా అయితే ఈ కమిటీ వాళ్ళే ఎంతనే ఉంది. వదిలిపెట్టలే అయినా కూడా పెళ్ళైనా కూడా పెళ్ళైనాక దాని అంటే పెళ్లిగా ఉంది కానీ వదిలిపెట్టే. తెలుసుకుంటే నాకు ఆనందమే కాదు. అయితే కాదు, నానమ్మతో పెళ్ళైనాక వేరే వాళ్ళతో పోయినావా? ఇసిపెట్టలే.
అంటే నాన్నమ్మ పనికి పోతే వీడు కాదు నాన్నమ్మ అటు పని పోయినప్పుడు ఇప్పుడు తిరుగుతుంది అదే దానికి వినబడుతుంది అని మరి చిన్న మాట్లాడుకుంటున్నాం మనం మెల్లగా. వాళ్ళందరూ వచ్చి వండి పెట్టువాను నేను వండి పెట్టాను తెస్తాను, అందరూ వచ్చి వండి పెట్టువాను నేను వండి పెట్టాను తెస్తాను ఉంటది. అప్పుడు వాళ్ళతో వేణవు కదా, వాళ్ళు వచ్చి వండి పెట్టువాను, వాళ్ళని బట్టలు పెట్టేవాడు, తాగొచ్చి తిడుతుందా? కాదు నానమ్మ అటు బయట పోయినప్పుడు ఇంటికి తెచ్చుకున్నావు వాళ్ళ, నువ్వు తెచ్చుకోలే? వాళ్ళ ఇంట్లో తెచ్చుకోపోయేదా? అంటే డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోకి పోయేది నువ్వు ఇక మొత్తం దున్నుకుంటూ వచ్చినావు అంతా? అంటే నేను ఎప్పుడంటే ఎక్కనా ఇంట్లో కూలనాలు పోతారు కదా, వీళ్ళు కూలినాలు కాదు అంటే వీళ్ళు కూలినాలు పోతే నువ్వు వాళ్ళ ఇంట్లో దున్ని వచ్చినాయి, వీళ్ళ కూలి చేసిన వాళ్ళ ఇంటికన్నా. అప్పుడు వేరుగా ఇప్పుడు ముట్టుకుంటే మాట్లాడట్లు అప్పుడు మాత్రం ఒక్కరు దొరకబట్టి బాయికాడికి పిలుచుకుంటారు, బాయికాడ పిలుచుకొని రేపటి రోజున మాకు ముందు 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా తాత గీసుంటాడు అని మేము మాట్లాడుకుంటాం. మా తాత గీసుంటాడు, మేము కూడా చిలకల చిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు, చిలకల చిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు. మరి ఇప్పుడు ఎవరైనా తండల్లా పోయిలా ముసళ్ళు వాళ్ళు కూడా ముసలు అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఒక్కరు దొరకబట్టి రసగునే మొత్తం కుర్ర కొట్టి ఏంటి కుర్ర కొట్టి ఇప్పుడు నీకు వాళ్ళు గుర్తుకొత్తాలా మరి? వస్తారు అప్పుడప్పుడు. నీకు ఇంకా గుర్తుకొత్తాలా? తాగొచ్చి ఇచ్చినప్పుడు నాకు గుర్తు, కూడా ఆయన అంటదా? తాగితే ఎక్కడ మాట్లాడతాడు ఎక్కడ పంపించాడు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళు పెట్టి పెడతారు. ఆడిపోతే ఇక కొని మాట్లాడతాను తిరిగి కానీ మేము మన పైసలు గిట్ట పంచుకున్నా ఏదున్నా కూడా మంచి మాట ఇస్తుంది ఆడుకోకొని పంచుకొని అప్పుడు అంటే లైన్ లో పెట్టు అంతే ఫస్టే నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆ పోరు మమ్మల్ని ఇష్టపడతలేదు, ఇష్టపడ్డది ఇన్ని రోజులు ఇష్టపడ్డట్టు నటించింది, ఇప్పుడు వేరే ఇష్టపడుతుంది. వేరే ఇష్టపడితే దాన్ని వదిలిపెట్టి ఇంకోదాన్ని ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందేవారు సావదు అదొక్కతే అంటావు? అదొక్కతేనా ఇంకా చాలా మంది ఉన్నారంటూ లేరా? అయితే మా ఫ్రెండ్ గారు మొన్న కట్టే చచ్చిపోయాడు, వీడు బాధపడతాడు నేను బాధపడతాను వాళ్ళు మోసం చేశారు కదా అని. అది కాకపోతే ఇంకోటి అంటావు ఇక, అది కాకపోతే దాని అయ్యే కాకపోతే దాని అవ్వం మరే అవుతాయి, నిన్ను ఆదర్శంగా తీసుకోవాలంటావు అంతేనా? సావద్దు మన మంది తాగొద్దు ఏం తాగొద్దు, బతకాలి. బలం ఉన్నా చెప్పు పోరాడుదా నా ఆత్మహత్య పోతే 10 రోజులు 12 రోజులు మంచిగా పోయినా దానికి సంబంధం వచ్చింది సంబంధం వచ్చినాక పెళ్ళి వాడు చిన్నప్పుడల్లా వాడు ఎంబడి పోతాం పెళ్ళి పోతాను నాకు అనిపించింది
ఈ అమ్మాయి దాని దగ్గరికి మళ్ళీ పోడు దాన్ని ఇడిచిపెట్టిన కొంత వస్తాను అయితే చెప్పేది అయితే నువ్వు ప్రేమించను ఆ అమ్మాయి వేరేటంతో అని కథ అంటే నీకు అప్పుడు పెళ్ళైంది పెళ్ళైంది అమ్మ లంగా కుతానే కానీ నువ్వు పెద్ద లంగా కుతాడు మరి అవ చిన్నది అప్పుడు చిన్నదేనా అంటే ఇక బాధ అనిపిస్తుంది అని చెప్పి ఇంకో దాన్ని పెట్టినావు అంతే అమ్మాయి కింటోని ఊకుండా అమ్మాయి ఊకుండా తినుడే అంతే దంచుడే ఇవ్వాలనే కానీ అంతే మరి నువ్వు వంట వాళ్ళు కానీ ఇష్టం ఉండేనా అప్పట్లో నీ కాలంలో ఎంతమంది వచ్చాయి నీకోసం వచ్చేది పోయేది కానీ ఇప్పుడు తాతకు వచ్చేది మీ నాన్న కొట్టేదా దొరికినా మీ నాన్నకి దొరికిన సార్ కొట్టిన ఇంటితో తలపెట్టా కొట్టినా నిన్నేమన్నా కొట్టాడు బాగా కొట్టినా ఇంకా ఆనిచ్చి ఇక వాని చెరకలే కూడా పోయి ఎవరికి తాతకు తెలియకుండా చేసిన గట్రాలని అంతేనా ఒక్కడే